మరి కాసేపట్లో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెడతారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ సీతారామరాజు. రాజేష్, రాష్ట్ర ఆర్థిక ముఖ చిత్రాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి కాసేపట్లో ఆవిష్కరించబోతున్నారు. రాష్ట్ర శాసనసభ వేదికగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను మరి కాసేపట్లో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రవేశపెట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో బడ్జెట్కు సంబంధించిన కేటాయింపులు ఏ విధంగా ఉంటాయనే దానిపై సర్వత్రా కూడా ఆసక్తి నెలకొన్న పరిస్థితి కనిపిస్తోంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రతి హామీని నెరవేర్చే విధంగా అన్నిటికంటే ముఖ్యంగా వ్యవసాయానికి కావచ్చు, సంక్షేమానికి కావచ్చు ఇచ్చిన ప్రాధాన్యత ఏవైతే ఉందో ఆ ప్రాధాన్యతను నెరవేర్చే విధంగా తప్పకుండా భారీ కేటాయింపులు ఉండే అవకాశం ఉన్నట్టుగా అంచనా వేస్తున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా వ్యవసాయానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వనున్నారని సమాచారం అందుతోంది. మనం చూసాం 2014 నుంచి 2018 వరకు పూర్తి స్థాయిలో ప్రతి బడ్జెట్లో 2019 వరకు సాగిన ప్రతి బడ్జెట్లో కూడా వ్యవసాయానికి పెద్దపీట వేసిన సందర్భాన్ని మనం చూసాం. గత ఎన్నికల సందర్భంలో ఏకంగా రైతులకు సంబంధించిన రుణమాఫీ చేస్తామని కొత్త రాష్ట్రమైనప్పటికీ కూడా ప్రకటించినప్పటికీ కూడా దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసిన పరిస్థితిని మనం చూసాం. రెండోసారి కూడా అధికారంలోకి వస్తే ₹1,00,000 ఉన్న రుణాలను మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఆ దిశగా ఈసారి బడ్జెట్లో కేటాయింపులు ఉండబోతున్నట్టుగా కూడా చెప్తున్నారు. దీంతో పాటుగా రైతు బంధుకు సంబంధించిన అత్యంత కీలకమైన ప్రతిష్టాత్మకమైన పథకాన్ని కూడా భారీగా కేటాయింపులు ఉండబోతున్నట్టుగా అంచనా వేస్తున్నారు. దాదాపు 15,000 కోట్ల వరకు రైతు బంధు పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతాంగానికి పెట్టుబడి సాయం అందించేందుకు కేటాయించే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. 15,000 కోట్ల వరకు కూడా అందుకు కేటాయించే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది. దీంతో పాటు రైతు బీమాకు సంబంధించి కూడా 1,500 కోట్ల వరకు కేటాయించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక సంక్షేమ రంగానికి కూడా అత్యధికమైన ప్రాధాన్యత దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని సంక్షేమ పథకాలు మన రాష్ట్రంలో అమలు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అత్యధిక ప్రాధాన్యత సంక్షేమ రంగానికి ఇచ్చారు. దాదాపు 45,000 కోట్లకు పైగా ప్రతి ఏడాది కూడా సంక్షేమ రంగానికి కేటాయిస్తున్నారు. ఈ నేపథ్యంలో పెన్షన్లకు సంబంధించిన విషయంలో గతంలో ఇచ్చిన హామీ, గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఏదైతుందో ఆ హామీ అమలు కోసం భారీగా పెన్షన్లు పెరగబోతున్నాయి. గతంలో 5,043 కోట్ల రూపాయలు పెన్షన్ల కోసం కేటాయించేవారు సామాజిక పెన్షన్లకు. అయితే ఈసారి ఆ నగదు రెట్టింపు అవుతున్న నేపథ్యంలో లబ్ధిదారులు భారీగా లబ్ధి పొందబోతున్న ఈ తరుణంలో ఏకంగా 10,000 కోట్లకు పైగా సంక్షేమ పథకంలో అత్యంత కీలకమైన ఆసరా పెన్షన్లకు సంబంధించిన పథకానికి కేటాయించే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. దాదాపు 20 లక్షల మంది వృద్ధులు అదనంగా లబ్ధి పొందబోతున్నారు ఈ పథకం ద్వారా. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం మనం చూసాం వయో పరిమితిని 57 ఏళ్లకు కుదించిన నేపథ్యంలో పెద్ద ఎత్తున కొత్తగా కూడా లబ్ధిదారులకు ఇందులో ప్రయోజనం చేకూరబోతుంది. కాబట్టి కేటాయింపులు కూడా అదే స్థాయిలో ఉండబోతున్నాయి అని మనం చాలా స్పష్టంగా చెప్పవచ్చు. ఇక వైద్య ఆరోగ్య రంగానికి కూడా భారీగా కేటాయింపులు ఉండే అవకాశం ఉన్నట్టుగా అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికీ మనం చూసాం కంటి వెలుగు వంటి ప్రతిష్టాత్మకమైన ఒక యూనిక్ ప్రోగ్రాం దేశంలో ఏ రాష్ట్రం అమలు చేయని ఒక యూనిక్ ప్రోగ్రాంను అమలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా కంటి అద్దాలను అందించడం, వారికి ఆపరేషన్లు చేయడానికి భారీగా ఖర్చు అవుతున్నప్పటికీ కూడా ఆ ఖర్చును వెనకాడకుండా రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. అయితే రానున్న రోజుల్లో ఒక అద్భుతమైన ప్రణాళికకు రూపకల్పన చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్. దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా, దేశంలోనే కాదు ప్రపంచంలో కేవలం 2 దేశాలు, ఒక కెనడా, ఒక ఇంగ్లాండ్లో మాత్రమే అక్కడి దేశానికి సంబంధించిన ప్రజల హెల్త్ ప్రొఫైల్ను అక్కడి ప్రభుత్వం ప్రతి ఏడాది కూడా తీసుకుంటుంది. అందుకోసం పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తుంది. అలాంటి ఒక అద్భుతమైన ప్రయత్నాన్ని మన రాష్ట్రం ఈ సంవత్సరం నుంచి ప్రారంభించే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. హెల్త్ ప్రొఫైల్ కోసం కూడా భారీగా నిధులు కేటాయించే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. మన రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ప్రతి వ్యక్తికి సంబంధించి, ప్రతి కుటుంబానికి సంబంధించిన ఆరోగ్య పరిస్థితి, వారికి సంబంధించిన సమగ్రమైన ఆరోగ్య ప్రొఫైల్ను రూపొందించే క్రమంలో దానికి పెద్ద ఎత్తున కేటాయింపులు చేసే అవకాశం ఉన్నట్టుగా చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పాటుగా ఇతర రంగాలకు కూడా అన్ని రకాల ప్రాధాన్యత లభించే అవకాశం కనిపిస్తోంది. ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు, మౌలిక సదుపాయాల కల్పనకు, సంక్షేమ పథకాలకు కూడా పెద్ద ఎత్తున ప్రాధాన్యత లభించబోతుందని చెప్తా ఉన్నారు. ఇక కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి మనం చూసుకున్నట్టయితే కేంద్ర ప్రభుత్వం ఈ 4.5 ఏళ్ల కాలంలో ఎక్కడ కూడా రాష్ట్రానికి ఎక్కడ ఎలాంటి సహకారం అందించలేదు, చేయూతను అందించలేదు. అయినప్పటికీ కూడా ఒక కొత్త రాష్ట్రమైన ఆర్థిక ప్రాతిపదిక లేకపోయినప్పటికీ కూడా 2014లో ప్రారంభించిన ప్రస్థానాన్ని అత్యంత విజయవంతంగా ముందుకు తీసుకెళ్లింది తెలంగాణ రాష్ట్రం. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సందర్భంలో ఒక ఆర్థిక అనిశ్చితి, ఎందుకంటే వృద్ధి రేటు ఏ విధంగా ఉంటుంది, నిజంగానే ఆదాయం సమకూరుతుందా, లేక డెఫిసిట్లో ఉంటుందా, లేక సర్ప్లస్లో ఉంటుందా కూడా ఎక్కడ ఆర్థిక ప్రామాణికం లేని పరిస్థితి, ట్రెండ్స్ ఏ విధంగా ఉంటాయో కూడా రాష్ట్రానికి తెలియని పరిస్థితి. అయినప్పటికీ కూడా ఒక సాహసోపేతమైన బడ్జెట్ రూపకల్పన చేశారు అప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. ఏకంగా 1,637 కోట్లతో ఆర్థిక ప్రస్థానాన్ని టీఆర్ఎస్
నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం ప్రారంభించింది. ఆ తర్వాత ఏడాది ఏకంగా దాన్ని 1,15,689కి పెంచుకొని ముందుకు సాగింది తెలంగాణ రాష్ట్రం. ఆ మరుసటి ఏడాది మరింత వృద్ధి రేటును నమోదు చేసుకుంటూ ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తూ 1,30,415 కోట్లకు తెలంగాణ బడ్జెట్ చేరిన పరిస్థితిని మనం చూసాం. ఆ తర్వాత మరింత పురోగతిని సాధించుకుంటూ ఏకంగా 1,50,000 కోట్ల రూపాయల బడ్జెట్ వరకు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ చేరుకున్న పరిస్థితి. 1,49,546 కోట్లకు ఆ బడ్జెట్ చేరుకుందంటేనే రాష్ట్రం దినదినాభివృద్ధి ఏ విధంగా సాధించిందో ప్రతి బడ్జెట్ను మనం పరిశీలించి చూస్తే పరికించి చూస్తే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక ఆ తర్వాత జరిగిన బడ్జెట్ మనం చూసినట్టయితే 2017-2018 అంటే 2017-18 తర్వాత 2018-19కి సంబంధించిన బడ్జెట్ను చూసుకున్నట్టయితే గత ఆర్థిక బడ్జెట్ను చూసుకున్నట్టయితే ఏకంగా 1,74,453 కోట్ల రూపాయల బడ్జెట్. అంటే మనం ఏ స్థాయిలో ఆర్థిక వృద్ధి కావచ్చు ఇతర అన్ని రకాల వృద్ధి రేటుల్లో రాష్ట్రం పురోగమించిందో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అలా ప్రారంభమైన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రస్థానం ఈరోజు మరో కీలకమైన మైలురాయిని చేరుకోబోతుందని మనం చెప్పవచ్చు. 2 లక్షల కోట్లకు పైగా బడ్జెట్ను కేవలం 4.5 ఏళ్ల కాలంలో సాధించడం అంటే ఇది నిజంగా కూడా ఒక అద్భుతానికి తక్కువ కాదని మనం చెప్పొచ్చు. 4.5 ఏళ్ల క్రితం 1,00,000 కోట్లతో స్టార్ట్ అయిన తెలంగాణ బడ్జెట్ 4.5 ఏళ్ల కాలంలో రెండింతలు కావడం, దేశంలో ఏ రాష్ట్రం సాధించిన విధంగా 2 లక్షల కోట్లకు పైగా బడ్జెట్ను ప్రవేశపెట్టడం ఇంత తక్కువ సమయంలో అనేది కూడా ఒక విజయంగా మనం చెప్పుకోవచ్చు. మొత్తం మీద ముఖ్యమంత్రి స్వయంగా ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్న నేపథ్యంలో కూడా అందరిలో ఒక రకమైన ఆసక్తి నెలకొన్న పరిస్థితి కనిపిస్తోంది. తప్పకుండా ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే విధంగా ఈ బడ్జెట్ ఉండబోతుందన్న విశ్వాసాన్ని ప్రతి ఒక్కరు వ్యక్తం చేస్తున్నారు. పార్టీ శ్రేణులు, ఎమ్మెల్యేలు, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రివర్గంలో స్థానం లభించిన వారందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి స్వయంగా ఒక ఆర్థికవేత్తగా ఈ 4.5 ఏళ్ల కాలం పాటు ఏ విధంగా రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక ప్రగతికి పునాది వేశారో ఆయనే స్వయంగా ఈరోజు ముఖ్యమంత్రి హోదాలో బడ్జెట్ను ప్రవేశపెట్టడం అనేది ఒక చారిత్రక సందర్భం. తప్పకుండా ఇది చరిత్రలో నిలిచిపోతుంది. ఈ బడ్జెట్ కేవలం ఈ సంవత్సరానికి మాత్రమే పరిమితమయ్యే బడ్జెట్గా మనం చూడాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే గతంలో కూడా కేవలం ఒక ఏడాదికి సంబంధించిన బడ్జెట్గా కాకుండా ఒక ఆర్థిక ప్రణాళిక 5 ఏళ్లకు సంబంధించిన ముందు చూపుతో ఆర్థిక ప్రణాళిక వేసుకుంటూ 2019లో మొదలవుతున్న ఈ ప్రస్థానం 2020, 21, 22, 23 వరకు ఏ విధంగా కొనసాగాలనే ఒక పగడ్బందీ ప్రణాళికతో, ఒక 5 ఏళ్ల ఆర్థిక ప్రణాళికతో కూడుకున్న ఒక ముఖ చిత్రం ఉంటుంది. తప్పకుండా ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆవిష్కరించబోతున్న రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక ముఖ చిత్రం తప్పకుండా తెలంగాణను మరిన్ని సమున్నత శిఖరాలకు చేరుస్తుంది. ఆర్థిక క్రమశిక్షణ, ఎక్కడ ఎలాంటి దుబారా లేకుండా, అవినీతి అక్రమాలకు తావు లేకుండా ఒక పగడ్బందీ ఆర్థిక క్రమశిక్షణతో రాష్ట్రం ముందడుగు వేస్తుంది. కాబట్టి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి విజన్తో ఇన్ని విజయాలను మనం సాధించగలుగుతున్నాం. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తున్న ఈరోజు ప్రవేశపెడుతున్న తొలి బడ్జెట్ కాబట్టి ఈ బడ్జెట్కు మరింత ప్రాధాన్యత ఉంది అని ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ తమ అభిప్రాయాన్ని, తమ విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవర్ టు యు రాజేష్. రైట్, థ్యాంక్ యూ సీతారామరాజు. మొత్తం 2 లక్షల కోట్లకు పైగా భారీ బడ్జెట్ను తెలంగాణ శాసనసభలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టబోతున్నారు. శాసనసభలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్న ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధికి, సంక్షేమానికి పెద్దపీట వేయబోతున్నట్టుగా ఈ బడ్జెట్ ద్వారా మనకు తెలియబోతుంది.